డైనమిక్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తమ పోస్టుకు రాజీనామా చేశారు. వెరసి చూసుకుంటే సిద్ధార్థ్ కౌశల్ రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుగాంచిన అత్యంత సిన్సియర్ ఆఫీసర్లు, స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్లలో, అలాగే జిల్లాని కట్టడిలో పెట్టడంలో కానివ్వండి, అసాంఘిక శక్తుల్ని పారద్రోలడంలో కానివ్వండి, లేకపోతే సిద్ధార్థ్ కౌశల్ ఏ జిల్లాలో ఛార్జ్ తీసుకుంటే ఆ జిల్లాలో క్రైమ్ రేట్ అమాంతంగా పడిపోయే పరిస్థితి. అలాగే సిద్ధార్థ్ కౌశల్ రాత్రిపూట సొంత వాహనంపై 2 వీలర్పై తిరిగి గస్తీ కాస్తూ ఉండడం, అలాగే అసాంఘిక శక్తులు కానివ్వండి, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళని కానివ్వండి, అలాగే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లను కానివ్వండి కట్టడి చేయడంలో సిద్ధాస్తుడు వేరే ఎట్టకేలకు సిద్ధార్థ్ కౌశల్ ఏదైతే ఉందో ఏ జిల్లాలో తీసుకుంటే ఆ జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గించడంలో సిద్ధార్థ్ కౌశల్కి మంచి పేరుంది. సో ఇటువంటి యంగ్ అండ్ డైనమిక్ హానెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ్ కౌశల్ ఏదైతే ఉన్నారో వీఆర్ఎస్కి సిఫార్సు చేసుకున్నాడు. వాలంటరీ రిటైర్మెంట్ కోసం సిద్ధార్థ్ కౌశల్ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే సిఫార్సు చేసుకున్నారు. సో ఈ సిద్ధార్థ్ కౌశల్ సిఫార్సు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అధికార వర్గాల్లో కావచ్చు, రాజకీయ వర్గాలు, అధికార వర్గాలు తీవ్రమైన సంచలనాత్మకంగా మారిన విషయం. వెరసి చూసుకుంటే సిద్ధార్థ్ కౌశల్కి సంబంధించిన కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం, అలాగే పై స్థాయి అధికారులకి తాము సమాధానం చెప్పుకోవడం లేకపోవడం, కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది సహకరించకపోవడం, వాళ్ళతో పొసగకపోవడం లాంటి కార్యక్రమాలు అయితే వస్తూ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా మనం చూసుకుంటే సిద్ధార్థ్ కౌశల్ ఏదైతే వీఆర్ఎస్కి సిఫార్సు చేసుకోవడం అనేది రాజకీయ వర్గాల్లో అట్లా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార వర్గాల్లో అయితే తీవ్రమైన ప్రకంపనలు అయితే రేపుతా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనం రాష్ట్రంలో కోటైపురం అధికారం వచ్చిందో గత కొన్ని రోజులుగా అయితే మనం చూస్తూ ఉన్నాము. సిఐడి చీఫ్గా ఉన్న వినీత్ బ్రిజ్లాల్ ఏపీ నుండి దూరంగా వెళ్ళిపోవడం, అలాగే ఐఏఎస్ అమ్రాపాలి, అలాగే యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసరు ఐఏఎస్ అమ్రాపాలి ఆమె కూడా దీని నుండి దూరంగా వెళ్ళిపోవడం, అలాగే నేడు సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్కి ఏదైతే సిఫార్సు చేసుకోవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అధికార వర్గాలు అయితే తీవ్రమైన చర్చనీయాంశంగా మారిన విషయంగా అయితే మనం చెప్పుకోవచ్చు.